హాయ్ అండి. చిక్కుడుకాయ కూర చేస్తున్నానండి. అరకిలో ఉండయండి ఇవి. శుభ్రంగా కడగాలండి. కడిగి ఇలా ఉంచుకున్న వీటిలో ఈ చిక్కుడుకాయ కూరలో ఏమేమి వేస్తున్నానో చూడండి. ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలండి 2, టమాటాలు 3, కరివేపాకు, పచ్చిమిర్చి చీరికలు చేసుకున్న పచ్చిమిర్చి, తాలింపులు వేయాలండి. ముందుగానే తాలింపు వేగినాక పచ్చిమిర్చి కరివేపాకు వేయాలండి. తర్వాత ఇవి వేయాలండి. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా కొంచెం మగ్గబెట్టాలండి నూనెలోనే. మగ్గిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేయాలండి. వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా కొంచెం మగ్గిన తర్వాత కారం వేయాలండి. కారం వేసి ఉడికించిన తర్వాత సన్న మంట మీద అయ్యే మగ్గుతాయండి. మనం నీళ్లు పోసే అవసరం లేదు, బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఈ కూరలో నేను ఏమేమి వేస్తున్నాను మసాలా దినుసులు చూడండి. నువ్వులు అండి, తెల్ల నువ్వులు వేయించుకున్నాను. ఇవి తెల్ల నువ్వులు, తెల్లపాయలు, ధనియాలండి, దాల్చిన చెక్క, 3 లవంగాలండి, కొబ్బరి వేయించుకున్నాను. ఇప్పుడు వీటికి రోట్లో వేసి దంచాలండి. దంచిన తర్వాత లాస్ట్ కూర బాగా ఉడికిన తర్వాత అవుతుంది కదండి, ఈ మసాలా వేసి కొంచెం అలా తిప్పి లాస్ట్కు ఈ కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేస్తే సూపర్గా ఉంటుందండి కూర. చికెన్ కూరలాగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు చెప్పా కదా ఏమేమి వేయాలో అన్నీ. అలాగే తయారు చేసుకొని తినండి. ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. బాగుంటుందండి చిక్కుడుకాయ కూర. విత్తనాలు బాగున్నాయి వీటికి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైకులు కొట్టండి. కొత్త వీడియోలతో మీ ముందు రావాలంటే మీరు లైకులు కొట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఉంటానండి.